దత్తాత్రేయ స్వామి వారి రూపము చాలా విశేషమైనటువంటిది. ఆ గురు స్వరూపమే మరి ఏం చెప్పారు, ఏదైతే ఎప్పుడైతే నన్ను నమ్మి ఉన్నారో, నేను చెప్పిన మార్గంలో నడుస్తున్నారో అటువంటి వారిని అందరినీ కూడా స్మరించినంత మాత్రమే నేను తప్పకుండా దర్శనమిచ్చి రక్షిస్తాను అన్నారు. దానికి మార్గం ఏం చెప్పారు మనకి? పారాయణం, సత్సంగం, ఇవన్నీ కూడా సత్సంగం చివరి అధ్యాయంలో చెప్తారు. వారు ఏమంటారు? సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను, నేనే భూక్తను, నేనే సంరక్షకుడును అనే విషయాన్ని మరచి నా నామాన్ని ఎవరైతే స్మరిస్తున్నారో, జపిస్తున్నారో అటువంటి వారిని ఉద్ధరించడానికి భూలోకంలో మీరు ఎక్కడ కలిస్తే అక్కడ నేను కనిపిస్తాను. స్మరించినంత మాత్రమే అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి గురు స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామివారు. ఆ స్వామివారు మరొక రూపమే మన సాయినాథుడు. దత్తాత్రేయ స్వామివారి రూపంలో ఏంటంటే కొంత కఠిన నియమాలు అనేది ఉంటాయి, ఆచరించవలసి ఉంటాయి. కొన్ని పరిశుద్ధి అనేది, కొన్ని ఆచార పరంపరలు వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే వారు జన్మించింది 300 సంవత్సరాలకి పూర్వము, 500 సంవత్సరాలు కూడా. మరి ఆ సమయంలో వారు చెప్పినటువంటి నియమాలను ఆచరించడం అనేది ఈ సమయంలో భక్తులందరికీ కూడా కఠినతరము అనేటువంటి విధంగా అందరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా మరి తన భక్తుల్ని ఉద్ధరించడానికి వారు ఏం చేశారు? భక్త సులభుడిగా మరి ఎవరైతే అతి సులభంగా కేవలం నామస్మరణం, ఏమన్నా 2 అక్షరాల మంత్రమే ఇచ్చారు. ఇప్పుడు మనకి అందులో దత్తుడు, ఇందులో సాయి, ఈ రూపంగా అవతారం ఎత్తి వారు మరి మనకి ఎటువంటి నియమాలను కూడా పెట్టకుండా, ఎటువంటి ఆచారాలను ఆకాంక్షలను కూడా ఉండనివ్వకుండా కూడా మీరు మనసుతోని స్మరిస్తే చేతనైతే ఆచారం పాటించండి, లేదు మీకున్న స్థితిలోనే ఆ నామాన్ని స్మరించుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఏదైనా కూడా మూలం నుంచి కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. చెట్టు యొక్క కల్పవృక్షం యొక్క వేరు నుంచి, అంటే ఆ వేరు మన బాబా వారికి మూలం ఎక్కడ